నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీర్స్వామి శిష్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీర్స్వామి జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని తిమ్మప్ప స్వామి దేవాలయానికి చేరుకోగా భక్తులు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు అర్చకులు ఆయనకు మేళ తాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. మా శిష్యుడు చెప్పినట్టు ఇదంతా కూడా గత జన్మ పుణ్యకరం. ఈ ఆదిశివ క్షేత్రం హైమావతి క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ శ్రీ పుణ్యని స్వామి గారి చేసుకున్నాము. ఇందాక మా శిష్యుడు చెప్పినట్టు ఇదంతా కూడా గత జన్మ పుణ్యకరం. ఈ ఆదిశివ క్షేత్రం హైమావతి క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ శ్రీ పుణ్యని స్వామి గారి దేవనాథ స్వామి గారు ఇక్కడికి రావడం వారికి నా ప్రారంభంలో తెలియజేస్తూ ఈ దేవాలయం గురించి ఒక మాట దేవనాథ స్వామి గారు ఇక్కడికి రావడం వారికి నా ప్రారంభంలో తెలియజేస్తూ ఈ దేవాలయం గురించి ఒక మాట కొంచెం తెలియని వాళ్ళంటూ ఉంటారు. ఇది మహిమాన్విత క్షేత్రం. ఈ నెలలో చేస్తే అహోరంలో నరసింహస్వామి వచ్చినట్టు, అదేవిధంగా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఒక కోరిక లేదు. ఈశ్వరుడు ఒక కోరిక అనుకుందట. ఏమని విష్ణువులో పర్వత రూపంలో కానుండి బుద్ధ స్కంధాల మీద కూర్చోబెట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అందుకు ఆయన గ్రంథం చేస్తే అహోరంలో నరసింహస్వామి వచ్చినట్టు, అదేవిధంగా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఒక కోరిక లేదు. ఈశ్వరుడు ఒక కోరిక అనుకుందట. ఏమని విష్ణువులో పర్వత రూపంలో కానుండి బుద్ధ స్కంధాల మీద కూర్చోబెట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అందుకు ఆయన గ్రంథాన్ని నెరవేర్చాలి. తపస్సు చేయాలి. తపస్సు గురించి కాబట్టి తపస్సు చేయాలి. అది ఎక్కడ చేయాలని నేను చెప్పుకున్నప్పుడు గద్వాలలో కృష్ణానది కర్ణాటక ప్రగత కృష్ణా ప్రగత తీరంలో కృష్ణాకు 7 మీటర్ల దూరంలో ఒక శివాన్ని పర్వతం నేను సృష్టించినాను. మనం ఏదైతే దర్శనం దర్శనం చేసుకున్నా ఆ శివ అక్కడి నుంచి నెరవేరుతుంది. బ్రహ్మదేవుడు ఈశ్వరునికి ఆజ్ఞాపిస్తారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞాను వాడు పైన చేసి తపస్సు చేస్తే కూడా విష్ణుడు వాడు వెంకటేశ్వరుడు వాడు. అప్పుడు ఆయనకు ఓం వచ్చి లక్ష కూర్మ వరహ నరసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ కలిగి దశావతారాలు చూపిస్తారు. అయినా రాకపోతే వాయు స్తంభన అంటే గాలిని స్తంభింపజేస్తారు. ప్రకృతిని స్తంభింపజేసి వాయువుని స్తంభింపజేస్తారు. అప్పుడు తప్పనిసరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి మొదటి వారు ఆ గుడ్డపెట్టినట్టు మన రావడానికి ప్రతి సంవత్సరం కూడా తప్ప చేస్తున్నాడు. గోడ తప్ప చేసి వాయువు స్తంభింపజేస్తున్నాడు పోవాల్సింది అని చెప్పంటే నేను వస్తానని చెప్పి ఆమె ఎడమవైపు ఆమె వచ్చింది. అదేవిధంగా చెప్పచ్చు. అదేవిధంగా తిరుపతిలో ఏ విధంగా అయితే అన్నమయ్య ఉన్నాడు. ఇంకొక విశేషం ఏమంటే అన్నమయ్య దగ్గర ఉన్నాడు ఇక్కడ పురంధరదాసు, విజయరాయలు, గోపాలదాసు, ఉత్తరుడు, జగన్నాథదాసు, చివరి అపరోక్షకారి శేషదాసు. అంటే 450 సంవత్సరాల క్రితం ద్వాపరంలో దేవుడు వచ్చాడు. అందరూ కూడా సమర్పించాలని మనసా వాచా కర్మపడుతూ చదివించు. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియామిషం. ఓం స్వగురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్గీత పవిత్రమైనటువంటి జన్మదినం. అమ్మాయి యోగంలో గోదగా తాను అవతరించి భగవంతుడి మనంతా కూడా వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ధనుర్మాస వ్రతంగా కల్పాదౌ ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రబోధనం స్వస్మై ప్రసూనార్పణం
సర్వేషాం ప్రకటం విధాతుమనిషం శ్రీధన్యే సృజించడానికి వీలుగా ఆవిష్కరించగలిగేవాడు ఆయన ఒక్కడే అని మనకి వేదాలు చెబుతున్నాయి. తత్వమసి అనేలాగా మన ఇక్కడ ఒక విశేషం ఏంటంటే వ్యాస మహర్షి వేదము రెండే విషయాలను చెబుతుంది. ఒకటి ఈ సకల జగత్తుకు కారణభూతుడు ఆయన గురించి చెబుతుంది. బ్రహ్మ అంటే 4 ముఖాలు కలిగిన వాడు ఒక ఆయనవాడు, బ్రహ్మ అంటే జగత్కారణుడైన వాడు ఒక ఆయనవాడు, సకల జగత్కారణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన కూడా బ్రహ్మ అనే ఆజ్ఞానవర్తి అయి భగవద్ అంతర్యామిత్వాన్ని కలిగి తాను కొంత సృష్టిని ఈ లోకంలో జరిపించాడు. కానీ ఆయనకి కూడా చతుర్ముఖ బ్రహ్మ అని పేరు. కేవలం బ్రహ్మ అంటే భగవంతుడు, చతుర్ముఖ బ్రహ్మ అంటే 4 ముఖాలు కలిగిన వాడు ఆయనకి పేరు. అలా ఈ సకల జగత్తుకు కారణమైన వాడు ఎవరున్నాడు, ఆయన గురించి వేదపడి నేను మాత్రమే. మరి ఆయన పొందడం ఎలా? ఆయన పొందడానికి జ్ఞానం కావాలి, జ్ఞాన గర్భితమైనటువంటి కర్మ కూడా చేయడం. తింటున్నారా లేదా, పడుకుంటున్నారా లేదా, చూస్తున్నారా లేదా, వింటున్నారా లేదా, ఇదంతా కూడా కర్మే. కాదండి నా జ్ఞానం కలిగింది, నేను కర్మ చెయ్యను, ఆగా నేను ఎక్కడ తపస్సు చేసుకుంటాను, మరి గాలి పీల్చకుండా కూర్చుంటాడా? అక్కడ కూర్చుంటే ఉంటాడా? కనుక గాలి పీల్చుట వదులుట ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలో భాగమే. చేస్తాం, ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఈ రకంగా చెయ్యాలి అని ఒక సంకల్పము కలిగి ఎలా చెయ్యాలో ఆలోచన. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన బతుకమ్మ టీవీ శ్రీకాంత్. అనంతరం బేబీపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతార్ రమేష్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దళిత బంధు యూనిట్లకు సంబంధించిన దళిత బంధు లబ్ధిదారులందరూ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో దాదాపు 500 మంది సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మరి అలాగే బ్యాంక్ అకౌంట్స్ తీసి వాళ్ళ అకౌంట్లో కూడా కొన్ని డబ్బులు జమ అయినాయి. కానీ ఈరోజు మేము అడుగుతున్నాం ఏమనంటే మరి ఆ స్కీమును కొనసాగించాలి. దేశంలో ఈ స్కీమ్ ఎక్కడా కూడా లేదు. రైతు బంధు స్కీమ్ భారతదేశం అంతా ఉన్నా కూడా భారతదేశంలో దళితుల అభ్యున్నతికి ఎక్కడ ఇంత పెద్ద స్కీమ్ లేదు. కాబట్టి మరి గత ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమును కక్షపూరితంగా ఆపకుండా మరి నిరుద్యోగులు చాలామంది మరి డిగ్రీలు పీజీలు చేసి ఆల్రెడీ బీఈడీలు కూడా చేసి మరి వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి తక్షణమే అప్పుడు ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థులందరినీ కూడా యూనిట్లు సెలక్షన్ చేసుకున్నారు. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. వాటికి వెంటనే నిధులు ఇంకా రిమైనింగ్ నిధులు మరి బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి దాన్ని తీసివేసి వెంటనే అవి మంజూరు చేసి వాళ్ళు యూనిట్లు కొనుక్కోవడానికి అవకాశం కల్పించాలి. కానీ ఏంటంటే ఈరోజు మాకేదో అనుమానంగా ఉన్నది. దయచేసి మాకు అనుమానం రాకమునిపే, ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఈ కామారెడ్డి నియోజకవర్గంలో ఒక్కసారి ఆలోచిస్తే మరి దళితులకు సరైనటువంటి భూములు లేవు, మరి ఉపాధి అవకాశాలు లేవు. మరి కేసీఆర్ గారు ఈ ఉపాధి అవకాశాన్ని దళిత బంధు కింద తీసుకొచ్చి పెట్టిండు. కాబట్టి మీరు రాజకీయ దృక్పథంతో చూడకుండా, రాజకీయ కోణంలో చూడకుండా మరి ఈ అట్టడుగు సమాజం ఏదైతే ఉందో ఎస్సీలు, మరి ఈ సమాజానికి మరి పుడితే మేమే
పెళ్ళి అయితే మేమే, మరి సావు శ్మశాన వాటిక వరకు తీసుకుపోయేది కూడా దప్పు చప్పుళ్లతో మేమే చేస్తాం. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతు కూలీలుగా ఈ దళిత బిడ్డలు ఉండొద్దు అనే ఆలోచనతో తెచ్చిన ఈ స్కీమును మంచి దృక్పథంతో ఆలోచన చేసి మరి ఈ సమాజ అభివృద్ధికి, ఈ తెలంగాణ అభివృద్ధికి మరి చిట్ట చివరిగా ఆర్థిక బలహీనతలో ఉన్నటువంటి మరి దళితులందరికీ కూడా ఈ స్కీము వర్తింపజేయాలి. ఈ 1106 కాకుండా మీరన్నారు ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం, అయ్యా మీరు దీన్ని కూడా దళిత బంధువులు ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు, పర్వాలేదు ఇవ్వండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం, దానికి మేము మీకు ధన్యవాదాలు చెప్తాం. కానీ ఉన్నవాడిని అయితే ఇవ్వండి. రైతు బంధు రీతిలో ఎట్లయితే 15,000 తూప్రాన్ గీతా స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. ఒకవైపు పాల పొంగులు, భోగి మంటలు, మరోవైపు హరిదాసుల వేషధారణలతో పాఠశాల ప్రాంగణం పులకరించిపోయింది. అందంగా గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా రంగవల్లులతో తీర్చిదిద్దిన ప్రాంగణం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు ఆడి పాడారు. సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్ వెంకట కృష్ణారావు సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ జోగులాంబ, గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరితా తిరుపతయ్య, గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఈరోజు గద్వాల కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఇలాగే రాబోయే కాలంలో ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించుకోవడం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది మా
మహానీయులు వడ్డే ఓబన్న జీవితం మనకు స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నరసింహారెడ్డికి ప్రధాన సహచరుడుగాను బీపీసీ ఇష్టం కంపెనీ మీద కూడా మర్చిపోలేని చరిత్ర తీర్చడానికి తెలియజేస్తుంది. కూడా పేరు పైన నమస్కారం చేస్తాము. అందరికీ వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు చేస్తాము. మన పూర్వీకులు మనకు ఎవరైతే ఆత్మగౌరవం జీవితాలు మనకు పోరాటపడి మనం నిర్వహిస్తారు, ఆ చరిత్ర గొప్పగా కనిపిస్తారు. అది మనం గుర్తు చేసుకుంటారు. అట్లాంటి 15 సంవత్సరాల నుంచి కూడా మన కమ్యూనిటీలో ఒక గొప్ప స్ఫూర్తి నుంచి ఒక గొప్ప వాడంగా ఎవరి తీసినటువంటి ఓపెన్కి మనం ఈ సందర్భంగా గుర్తు తీసుకుంటాము. ఏ మారినైనా ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళు జీవితకాలంలో నాకు నేర్పించినటువంటి సంస్కారం, ఆ జీవితకాలంలో అవినీతికి లేకపోతే కార్యక్రమానికి వారసత్వానికి ఎదురు తీసే ఆ ధీరత్వం నేర్పించేవారు. నువ్వు అందరూ కూడా ఎవరి సహాయం అందించుకుంటావు, ఎవరి కంఫర్టెన్స్ అందించుకుంటావు. అలాంటిది ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసే పరిస్థితి, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కనగారి వర్గానికి వచ్చి సో పెద్ద జమీందారులకి వారికి ప్రధాన అంచడిగా ఉంది. వారికి సంస్కారాన్ని కాపాడే ఆ శక్తి అప్పుడు మనకు వచ్చేది. సో అలాంటి మహానీయులను గుర్తు చేసుకుంటాం. వారి ఇచ్చిన ఆ పోరాట స్ఫూర్తి ఇంకా ఈరోజు ఇట్లాగే కొనసాగడానికి కోరుకుంటాము. అంటే ఈ జయంతి ఉత్సవాలని అందుకోసం చేస్తూ ఉంటాం. వారి ఇచ్చిన స్ఫూర్తి అనేది ఉంది. అందరికీ కూడా పేరు పైన నమస్కారం చేస్తాము. అందరికీ వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు చేస్తాము. మన పూర్వీకులు మనకు ఎవరైతే ఆత్మగౌరవం జీవితాలు మనకు పోరాటపడి మనం నిర్వహిస్తారు, ఆ చరిత్ర గొప్పగా కనిపిస్తారు. అది మనం గుర్తు చేసుకుంటారు. అట్లాంటి 15 సంవత్సరాల నుంచి కూడా మన కమ్యూనిటీలో ఒక గొప్ప స్ఫూర్తి నుంచి ఒక గొప్ప వాడంగా ఎవరి తీసినటువంటి ఓపెన్కి మనం ఈ సందర్భంగా గుర్తు తీసుకుంటాము. ఏ మారినైనా ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళు జీవితకాలంలో నాకు నేర్పించినటువంటి సంస్కారం, ఆ జీవితకాలంలో అవినీతికి లేకపోతే కార్యక్రమానికి వారసత్వానికి ఎదురు తీసే ఆ ధీరత్వం నేర్పించేవారు. నువ్వు అందరూ కూడా ఎవరి సహాయం అందించుకుంటావు, ఎవరి కంఫర్టెన్స్ అందించుకుంటావు. అలాంటిది ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసే పరిస్థితి, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కనగారి వర్గానికి వచ్చి సో పెద్ద జమీందారులకి వారికి ప్రధాన అంచడిగా ఉంది. వారికి సంస్కారాన్ని కాపాడే ఆ శక్తి అప్పుడు మనకు వచ్చేది. సో అలాంటి మహానీయులను గుర్తు చేసుకుంటాం. వారి ఇచ్చిన ఆ పోరాట స్ఫూర్తి ఇంకా ఈరోజు ఇట్లాగే కొనసాగడానికి కోరుకుంటాము. అంటే ఈ జయంతి ఉత్సవాలని అందుకోసం చేస్తూ ఉంటాం. వారి ఇచ్చిన స్ఫూర్తి జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అడిషనల్ కలెక్టర్ రెడ్డి సార్ గారికి, అతిథిలో పార్టీ మిత్రులకు కూడా బంధువులైన ఉత్తర కమ్యూనిటీకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కమ్యూనిటీ ఫోటోగ్రాఫర్స్ డిపార్ట్మెంట్ గారు ఒక ఫోటో తీసుకొని మీరు అనుమతిస్తారు. ఫోటో
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో హోప్ ప్రేవియేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సత్కార సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ మరియు టీయూడబ్ల్యూజే సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రంగాచార్యులు బతుకమ్మ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. కొంచెం సైడ్ ఉండండి మీరు. సరే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం కింద తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని టీ జంక్షన్ వద్ద లారీ యజమానులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిట్ అండ్ రన్ కు వ్యతిరేకంగా రాజ్య రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి డ్రైవర్ల మీద ఏదైతే శిక్షలను పెట్టారో దానికి ఆల్ ఇండియా మొత్తంలో డ్రైవర్లందరూ మద్దతు పలుకుతూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోగా దాన్ని వెనుకకు తీసుకోకపోగా మేము దీని మీద చర్చకు వస్తామని చెప్పి రాష్ట్రంలో ఐఓసీ ట్యాంకర్ అసోసియేషన్ వాళ్ళందరూ చర్చకు పిలిపించి మాట్లాడినాకనే దీని మీద ప్రతిపాదన చేస్తామని చెప్పనేసి ఒక నమ్మకాన్ని కలిగించారు. ఆ తర్వాత చాలా సంఘటనలు మా ముందుకు వచ్చాయి. ఆ డ్రైవర్ల మీద కేసులు పెట్టడం, వాళ్ళను జైలు పాలు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వెంటనే దీన్ని రద్దు చేసి మా డ్రైవర్లందరికీ తగిన క్షమాపణ చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నాం. మేము ఒకవేళ ఈ మొండి వైఖరి మార్చుకోకపోతే ఈ నిరసన ఇలాగే పెంచుతూ పోతూ దీనిని దేశవ్యాప్తంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీసే పరిస్థితి కారణం కూడా కేంద్ర ప్రభుత్వం అవుతుందని కూడా ఈ విధంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఓకే. ఈరోజు ఈ ధర్నా కేంద్ర ప్రభుత్వం కాలా చట్టం ఏదైతే పెట్టిందో మా డ్రైవర్ సోదరుల జీవితాన్ని నాశనం చేద్దామని, అదేవిధంగా ఈ కుట్రలో భాగంగా ఖచ్చితంగా ప్రైవేట్ రవాణా సంస్థను చంపుదామని, కార్పొరేట్ సంస్థలకే ఇది అప్పచెప్తామనే ఒక కుట్రలో భాగంగా ఈరోజు డ్రైవర్ సోదరులకు కానీ లారీ యజమానులకు కానీ వాళ్ళ జీవితాలను భంగం చేసి కార్పొరేట్ సంస్థలకు ఈ రవాణా సంస్థను అప్పచెప్పే ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు ఈ చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా, ఖబర్దార్, మేమందరం ఒక్కటే. లారీ నడిస్తేనే కార్మికులమైన మేము, డ్రైవర్లైన వాళ్ళు దాదాపు 40 నుంచి 45% మంది బతికే ఈ పరిశ్రమను నాశనం చేద్దామంటే ఖచ్చితంగా ఊకోము. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా వీళ్ళని మా అందరికీ మద్దతు చేస్తుందని, మా తరఫున పార్లమెంట్లో పోరాటం చేయాలని, ఈ ప్రవేశపెట్టిన బిల్లును ఖచ్చితంగా వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీ అందరినీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నాము. లేకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజీవ్ రహదారి మీద ఒక్క లారీ, ఒక్క బస్సు ఏది కూడా నడవకుండా నిర్బంధం చేస్తాము.
మాకు పైనుంచి వచ్చే ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తా ఉన్నాము. మోటార్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వచ్చి మేము లారీ డ్రైవర్లకు పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. कुमार सिंह है और मैं ऑल ड्राइवर वेलफेयर एसोसिएशन का जनरल सेक्रेटरी हूँ और पूरे इंडिया के लिए मैं काम कर रहा हूँ। और आज भारत के सभी राज्यों में ये जो काला कानून है इसके खिलाफ जंग जारी है। और इसमें जो ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस ने जिस तरीके से आपने देखा होगा कि 2 तारीख को जो गुमराह करने का काम किया है, और सबसे बड़ी बात है कि भारत में ड्राइवर आयोग, ड्राइवर वेलफेयर बोर्ड, जो भारत की सड़कों पे ड्राइवर 365 दिन काम करते हैं, उन्हें एक दिन सम्मान नहीं मिलता है। तो ये सरकार से बड़ी उम्मीद थी कि कुछ न कुछ हमें मिलेगा, और उसके ऊपर से काला कानून बना के कहीं न कहीं भारत में ऐसा लग रहा है कि ये सेक्टर इस तरीके से तबाह हो जाएगा कि आने वाले समय में आपको पता है कि भारत की जो आबादी है उसमें आज के समय में जो ट्रकें हैं उसमें मात्र 60% ही ड्राइवर है। 40% ट्रकें भारत में ऐसी है जिस पे ड्राइवर नहीं है। और ये जो व्यवस्था लाना चाह रहे हैं, इससे ये है कि आने वाले समय में लोग मोटर सेक्टर में काम नहीं करेंगे। और मेरा मानना है कि जब तक भारत में ये कानून वापस नहीं होगा, भारत के सभी राज्यों में हमारे संगठन के द्वारा प्रदर्शन किया जा रहा है। और इसमें हजारों संगठन शामिल है, एक संगठन नहीं है, पूरे देश में ये कानून के खिलाफ चल रहा है। और जब तक ये सरकार नहीं मानती है तब तक ये चलेगा। और इसमें जो लोग बीच में दलाली कर रहे हैं ना, जैसे ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस ने झूठा बयान दिया 2 तारीख को, और उसके वजह से क्या हुआ कि फिर रनिंग में आ गए थे, आप लोगों ने देखा होगा। लेकिन अब जो ड्राइवर एकजुट हुए हैं ना, अब भारत के अंदर जब तक ये कानून वापस नहीं होगा, ड्राइवर आयोग नहीं बनेगा, ड्राइवर वेलफेयर बोर्ड नहीं बनेगा, तब तक सभी लोग धरने पे रहेंगे। भारत के सभी राज्यों में ये चल रहा है। నేను రామగుండం లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. డ్రైవర్లకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మా సంఘంలో కూడా డ్రైవర్ కౌన్సిలర్లు 70% మంది లారీలు నడుపుకొని బతికేటోళ్ళే ఉన్నారు. ఈ నల్ల చట్టాలను, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాలను అసలు ఇది వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ప్రతి డ్రైవర్కు కానీ, లైసెన్స్ హోల్డర్ అయితే భారతదేశంలో ఎంతమంది ఉంటారో, సైకిల్ మోటార్లు నడిపేటోళ్ళు కావచ్చు, కార్లు నడిపేటోళ్ళు కావచ్చు, వ్యాన్లు నడిపేటోళ్ళు కావచ్చు, ఈ ఏవీ వెహికల్స్ లారీలు నడిపేటోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క లైసెన్స్ హోల్డర్ భారతదేశంలో పుట్టిన లైసెన్స్ తీసుకున్న వ్యక్తికి వర్తిస్తుంది. అది దయచేసి ఈ నల్ల చట్టాలను, ఈ కాలా చట్టం 106/2 దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏంది రద్దు చేయాలి దీన్ని. ఇది ఏంటంటే వీళ్ళు మభ్యపెట్టి, కేంద్ర ప్రభుత్వం ఇది ఒకటి మభ్యపెట్టి దీన్ని డ్రైవర్లల్లో ఒక ఏంటిదంటే ఎంబీఏలు కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఏమున్నది అని నేను మీ మీడియా ముఖంగా నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. అవగాహన చేయాల్సిన రద్దు చేసి పక్కకు పెట్టినప్పుడు దీన్ని దీని మీద అవగాహన చేయాల్సిన అవసరం ఏమున్నది గవర్నమెంట్కు అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఒకటి గుర్తుంచుకోవాలి డ్రైవర్ సోదరులు కూడా, మీరు కూడా ఏది కూడా నార్త్లో కానీ 3 రాష్ట్రాలలో ఎక్కడ కూడా స్టాండ్గా చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని జాగాల్లో చేస్తూ ఉన్నారు, కొన్ని జాగాల్లో చేయట్లేదు. మీరు కూడా అందరిలో చైతన్యం కల్పించి డ్రైవర్లది ఇది మన సమస్య అని శాంతియుత మార్గంలో అందరికీ నచ్చజెప్పంటే అందరికీ విషయం తెలిసే విధంగా చేయాలని కోరుతా ఉన్నాను. నేను లారీ అసోసియేషన్ తరఫున నేను ఈ లారీ డ్రైవర్లకు మా అందరికీ మద్దతుగా మేము రామగుండం సంఘం నుంచి వచ్చిన ఇది ఒకటే, ఈ నల్ల చట్టాలను 100% వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇట్లనే కొనసాగిస్తే మా లారీ యజమానులు కూడా 100% వాళ్ళకు మద్దతుగా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశం మొత్తం కూడా బంధు పిలుపునిచ్చే అవసరం కూడా ఉంది. కాబట్టి అంత దూరం వస్తే 100% మొత్తం భారతదేశం అంతా కూడా మేము లారీ యజమానులు అందరం కూడా ఏకదాటి మీద వచ్చి మొత్తం భారతదేశం అంతా కూడా బంధు పెడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇంకొకటి కూడా మా మోటార్ రంగం మీద భారతదేశంలో 30 నుంచి 40% కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి భారతదేశంలో. వీళ్ళ మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఇట్లనే చేస్తే గత 4 నెలల్లో వచ్చే ఎలక్షన్లల్లో మేము
ఓటుతోని బరాబరి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే మొండి ఈ నల్ల చట్టాల వల్ల ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ విషయంలో 100% డ్రైవర్ల పక్షాన మా లారీ యజమానులు పూరా దేశ్ మే పూరా మొత్తం లుక్సాన్ పోరాయే. డ్రైవర్ ఒక నెలకు 20,000 జీతం వస్తుందండి డ్రైవర్కు. వానికి 20,000 జీతంతో భార్య పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఒక యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరుగుతుంది. ఇవాళ రేపు అది యాక్సిడెంట్ అంటే కావాల్సి కక్షపూరితంగా ఒక మనిషిని ప్లాన్ చేసి చంపినటువంటి చట్టాలు తీసుకొచ్చి డ్రైవర్ల మీద పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ విషయంలో 100% ఇది వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నల్ల చట్టాన్ని మా సంఘం నుంచి, రామగుండం సంఘం నుంచి ఒకటే చెప్తా ఉన్నాం. ఈ నల్ల చట్టాలను వెనుకకు తీసుకోకపోతే గతంలో ఇక ముందు వచ్చే దాంట్లో మాత్రం 100% మొత్తం భారతదేశం మొత్తం లారీలను బంద్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మోడీ సర్కారుకు మాత్రం మా మోటార్ రంగం నుంచి 40% నుంచి 30% ఓటర్లు ఉన్నారు. ఈ ఓట్లు అన్ని వేసి బుద్ధి చెప్పే అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను అమ్మవారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మహాచండీయాగం నిర్వహించినట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాచండీయాగం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా యాగం పూర్తి చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు కార్పొరేటర్లు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నారికేళ ఫలం మహాహుతిం సమర్పయామి.
కళ్యాణార్థం ఈరోజు రామగుండంలో నివాసంలో మహాచండీ యాగం చేసుకోవడం జరిగింది. ఈ ఊరు బాగుండాలి, ఈ నగరానికి పూర్వవైభవం రావాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈరోజు ప్రజాభిమానంతో ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు మాకు సంబంధించినటువంటి మంత్రివర్యులందరూ కూడా ఈరోజు రామగుండంపై ప్రత్యేక దృష్టి పెట్టి రామగుండంలో పవర్ హౌస్ రావాలి. పవర్ హౌస్తో పాటు రామగుండం గోదావరికి నగరం అనేకమైనటువంటి బిజినెస్ సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలి, నగరం బాగుండాలి, అన్ని రకాలుగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, దానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి. ఈ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా తగినన్ని నిధులు రావాలి. దాంతోపాటు ఇక్కడ అవినీతి లేకుండా మంచి పరిపాలన చేసే శక్తిని నాకు ఇవ్వాలని ఆ మహాతల్లిని కోరుతూ ఇలా యాగాన్ని చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఈ రామగుండం ప్రజల పక్షాన మరి వారు కోరుకున్న రీతిలో పూర్వవైభవం ఖచ్చితంగా తీసుకొస్తాం. అటు కార్మికులు, ఇటు కర్షకులు, రైతులు, యువకులు, మహిళలు, అక్కలు, చెల్లెలందరూ కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా వారు కోరుకునే విధంగా ఈ ప్రాంతంలో పాలన ఉంటే ప్రజాపాలన ఉంటుంది. గతంలో మాదిరిగా గడిల పాలన, మోసపూరిత పాలన, అవినీతి పాలన ఉండదు. చాలా పారదర్శకంగా ప్రతి ఒక్క అంశంపై ప్రజలకు పూర్తి సూచనలిస్తూ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రజాపాలన మొదలుపెట్టామో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం. 6 గ్యారెంటీలు 2 ఇప్పటికే ఇచ్చేసినాం. దాంతోపాటు స్థానికంగా ఉన్న సమస్యలపై నిరంతర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా గ్యారెంటీతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి రక్షకుడిగా ఉండాలనుకున్నాం, ఖచ్చితంగా ఉంటాం. ఆ అమ్మవారిని ఒకే ఒక కోరిక కోరడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి, వారికి సహాయం చేసే స్థితిలో ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే స్థితిలో నాకు ఆ శక్తిని ఇవ్వాలని అమ్మవారిని కోరడం జరిగింది. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. వాసవి మాత కరుణ కటాక్షం అందరిపై ఉండాలని శ్రీ వాసవి మాత సేవా సమితి సభ్యులు వాసవి మాతను వేడుకున్నారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వాసవి మాత సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజున సభ్యుల సహకారంతో పేదలకు 3వ నెల అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అక్కడికి సరిపోలేదు నాకు ఎందుకే 50 అంటే 50 కూరగాయ ఏదో 10 మంది కడుపు నింపాలని మా బాధ. రాజన్న కాడికి వేరే ఏం లేదు, ఏం ఆశించేది లేదు, ఏది లేదు.
ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా శ్రీ వాసవి సేవా సమితి తరఫున 3వ నెల అన్నదాన కార్యక్రమం గ్రాండ్గా జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మా ఏదైతే ఆర్యవైశ్య సంఘం ఉందో ప్రతి వారికి అన్నం అనేది తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి చెందాలని మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ దీనికి సహకరించాలి. ఎవరైతే మా కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం TUWJ రాష్ట్ర అధ్యక్షులుగా విరహత్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జయరాజ్ కావి గాయకులు, రచయిత ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఫారెస్ట్ చైర్మన్ వంటి ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట TUWJ జిల్లా అధ్యక్షులు రంగాచార్యులు, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ వారి యొక్క అనుభవాలు, విరహత్ అలీ అంచెలంచెలుగా ఎదిగిన విధానం, కృషి పట్టుదలతో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. మా చుట్టూ తిప్పి మమ్మల్ని అంతమొందించాలి. ఇలాంటి వాళ్ళు అంతమొందిస్తే ఈ సమాజంలో లొల్లే ఉండదు అని చెప్పి ఒక కుట్రను పన్నిన రోజులు. నిజంగా ఆ తుపాకులు వెంటాడిన రోజుల నుండి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు వరకు అవుతా అని చెప్పి నేను మాత్రం అనుకోలే. ఆ తుపాకులు వెంటాడినప్పుడు నేను మొత్తం మట్టి కనిపిస్తాను, నేను ఇక ఉండను ఈ ప్రపంచంలో అని చెప్పి అనుకున్నాను. మరి నేను చేసిన తప్పు ఏమీ లేదు, నేరం చేయలే, ఘోరం చేయలే, ఎవరికి హాని చేయలేదు. మరి ఆ తుపాకు నన్ను ఎందుకు వెంటాడినాయి అంటే నేను చేసింది ఒకే ఒకటి ఏంటంటే మహిళల హక్కుల్ని గుర్తు చేసుకుంటూ మహిళల భుజం తట్టి ఈ మెతుకు సీమ ఉద్యమంలో మెదక్ జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన, బాల కార్మికులను కూడగట్టి బాల కార్మికుల హక్కుల కోసం కొట్లాడిన, పెట్టుబడిదారుల ధన దాహానికి బలైపోతున్న కార్మికుల కర్షకుల పంటగా నిలబడి ఈ మెతుకు సీమలో పోరాటాలను నిర్వహించిన, అట్లాగే కన్నీళ్లు కష్టాల్లో ఉన్న ఆపదలో ఉన్న ప్రజలకు నేను గొంతుకై నిలబడ్డా, గొంతు లేని వాళ్ళను గొంతు ధరిపించి మాట్లాడిన, అది నేను చేసిన తప్పు. అంటే ఒక చైతన్యాన్ని ఒక జర్నలిస్ట్ గా తీసుకురావడం కూడా ఆనాడు రాజ్యానికి ఇష్టం లేదు. అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతులు ఉండకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. ఒక జర్నలిస్ట్ అనేవాడు లక్షల మందిని ప్రశ్నింపజేసి ఒక చైతన్యాన్ని చేస్తున్నాడు. ఈ గొంతును నలివేస్తే, నొక్కేస్తే మిగతా గొంతులన్నీ ఆగిపోతాయి. ఈ జిల్లాలో ప్రశ్నించే వాడే ఉండకూడదు అని చెప్పి రాజ్యం ఆశించింది. కానీ ఎక్కడ భయపడలేదు, జగ్గలేదు. మిత్రుడు సురేందర్ చెప్పినట్టు నిత్యం ఆ రోజుల్లో నాకు వచ్చే ఫోన్లు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఉండకండి, మీరు జర్నలిస్టుగా ఉండడం ఆదర్శంగా ఉన్న మీలాంటి జర్నలిస్టులు బతకని వారు ఈ సమాజంలో అన్నారు. కానీ భయపడలేదు. చావును కూడా ఎప్పుడైతే నేను కలం పట్టినో చావును కూడా స్వీకరించడానికి సిద్ధమయ్యే నేను జర్నలిస్ట్ గా నేను రంగంలోకి ప్రవేశించిన, నేను చావును కూడా ముద్దాడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదని చెప్పి మొత్తంగా నా ఉద్యమాన్ని మడవ తిప్పకుండా నేను ఉద్యమాన్ని నిర్వహించిన మెతుకు సీమ ప్రజల గుండెల్లో ఎంతటి ఆదరాత్మాన్ని పొందగలిగినామంటే ఇవాళ మా చారి చెప్పినట్టు మెదక్ జిల్లాలో రాష్ట్రమంతా జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టు సంఘంగానే పేరు కొడుతున్నాయి. కానీ మెదక్ జిల్లాలో నేను గర్వంగా చెప్తున్నా, నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు మెదక్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘాన్ని రాష్ట్రం అంతా ఏమనే వాళ్ళంటే
ఇది ప్రజా జర్నలిస్టుల సంఘంగా మేము తీసుకుంటున్నాం. ఇవాళ ప్రజా జర్నలిస్టుల సంఘంగానే మెదక్ జిల్లా ఏ జిల్లాలో కూడా జర్నలిస్టులు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోలేని రోజుల్లో కూడా మెదక్ జిల్లా జర్నలిస్టులు ఏం చేశారు సమాజం కోసం, మెదక్ జిల్లా జర్నలిస్టులకు ఉన్న కష్టాలేంటి, వాళ్ళ లక్ష్యం ఏంది, ఒక క్యాసెట్ రూపంలో 30 ప్రింట్ల కింద ఆవిష్కరించిన ఘనత కూడా మా చుట్టూ నింపి మమ్మల్ని అంతమొందించాలి. ఇలాంటి వాళ్ళు అంతమొందిస్తే ఈ సమాజంలో లొల్లే ఉండదు అని చెప్పి ఒక కుట్రను పన్నిన రోజులు. నిజంగా ఆ తుపాకులు వెంటాడిన రోజుల నుండి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు వరకు అవుతా అని చెప్పి నేను మాత్రం అనుకోలే. ఆ తుపాకులు వెంటాడినప్పుడు నేను మొత్తం మట్టి కనిపిస్తాను, నేను ఇక ఉండను ఈ ప్రపంచంలో అని చెప్పి అనుకున్నాను. మరి నేను చేసిన తప్పు ఏమీ లేదు, నేరం చేయలే, ఘోరం చేయలే, ఎవరికి హాని చేయలే. మరి ఆ తుపాకులను ఎందుకు వెంటాడినాయి అంటే నేను చేసింది ఒకే ఒకటి ఏంటంటే మహిళల హక్కుల్ని గుర్తు చేసుకుంటూ మహిళల భుజం తట్టి ఈ మెతుకు సీమ ఉద్యమంలో మెదక్ జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన, బాల కార్మికులను కూడగట్టి బాల కార్మికుల హక్కుల కోసం కొట్లాడిన, పెట్టుబడిదారుల తన దాహానికి బలైపోతున్న కార్మికుల కర్షకుల పంటగా నిలబడి ఈ మెతుకు సీమలో పోరాటాలు నిర్వహించిన, అట్లాగే కన్నీళ్లు కష్టాల్లో ఉన్న ఆపదలో ఉన్న ప్రజలకు నేను గొంతుకై నిలబడ్డా, గొంతు లేని వాళ్ళను గొంతు ధరిపించి మాట్లాడిన, అది నేను చేసిన తప్పు. అంటే వాళ్ళ ఒక చైతన్యాన్ని ఒక జర్నలిస్ట్ గా తీసుకురావడం కూడా ఆనాడు రాజ్యానికి ఇష్టం లేదు. అంటే ప్రశ్నించే గొంతులు ఉండకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. ఒక జర్నలిస్ట్ అనేవాడు లక్షల మందిని ప్రశ్నింపజేసి ఒక చైతన్యాన్ని చేస్తున్నాడు. ఈ గొంతులు నలిమేస్తే నొక్కేస్తే మిగతా గొంతులన్నీ ఆగిపోతాయి. ఈ జిల్లాలో ప్రశ్నించే వాడే ఉండకూడదు అని చెప్పి రాజ్యం ఆశించింది. కానీ నేను ఎక్కడ భయపడలేదు, జగ్గలేదు. మిత్రుడు సురేందర్ చెప్పినట్టు నిత్యం ఆ రోజుల్లో నాకు వచ్చే ఫోన్లు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఉండకండి, మీరు జర్నలిస్టుగా ఉన్నటువంటి ఆదర్శంగా ఉన్న మీలాంటి జర్నలిస్టులు బతకని వారు ఈ సమాజంలో అన్నారు. కానీ భయపడలేదు. చావును కూడా ఎప్పుడైతే నేను కలం పట్టినో చావును కూడా స్వీకరించడానికి సిద్ధమయ్యే నేను జర్నలిస్టుగా నేను రంగంలోకి ప్రవేశించిన, నేను చావును కూడా ముద్దాడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదని చెప్పి మొత్తంగా నా ఉద్యమాన్ని మడవ తిప్పకుండా నేను ఉద్యమాన్ని నిర్వహించిన మెతుకు సీమ ప్రజల గుండెల్లో ఎంతటి ఆదరాత్మాన్ని పొందగలిగినామంటే ఇవాళ మా చారి చెప్పినట్టు మెదక్ జిల్లాలో రాష్ట్రమంతా జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టు సంఘంగానే పేరు కొడుతున్నాయి. కానీ మెదక్ జిల్లాలో నేను గర్వంగా చెప్తున్నా, మేము జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు మెదక్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘాన్ని రాష్ట్రం అంతా ఏమనే వాళ్ళంటే ఇది ప్రజా జర్నలిస్టుల సంఘంగా మేము పేరు తీసుకుంటున్నాం. ఇవాళ ప్రజా జర్నలిస్టుల సంఘంగానే మెదక్ జిల్లా ఏ జిల్లాలో కూడా జర్నలిస్టులు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోలేని రోజుల్లో కూడా మెదక్ జిల్లా జర్నలిస్టులు ఏం చేశారు సమాజం కోసం, మెదక్ జిల్లా జర్నలిస్టులకు ఉన్న కష్టాలేంటి, వాళ్ళ లక్ష్యం ఏంది, ఒక క్యాసెట్ రూపంలో 30 ప్రింట్ల కింద ఆవిష్కరించిన ఘనత కూడా వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం. మరి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడే ఒక నాయకుడు రాష్ట్ర నాయకుడు అయితే ఇవాళ ఒక 20-25 ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు ఎందుకు వచ్చారు అనేది మనం సమీక్షించుకుంటే ఇవాళ ఒక వార్తలు రాసే జర్నలిస్ట్గానే మిగిలిపోతాడు. కానీ వార్తలు రాస్తూ ప్రజల క్షేమాన్ని సమాజం క్షేమం కోసం పాటుపడే ఏ జర్నలిస్టుకైనా ఇలాంటి ఆదరణ ఉంటుందని వాళ్ళని ఆ సభలో 35 ఏళ్ల క్రితం జర్నలిజంలో ప్రస్థానాన్ని గజ్వెల్ మట్టి బిడ్డగా, గజ్వెల్ మట్టి వాసన సాక్షిగా, గజ్వెల్ ఉద్యమాలు అందించిన రక్తాన్ని ఎక్కించుకొని నా ప్రయాణాన్ని గజ్వెల్ ప్రెస్ క్లబ్ బాధ్యుడిగా మొదలెట్టి అక్కడి నుండి జిల్లా కార్యదర్శిగా, మెదక్ జిల్లా కార్యదర్శి తర్వాత ఒక 5 పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో
రాష్ట్ర కార్యదర్శిగా 3 సార్లు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో గజ్వేల్ మట్టి వాసన అందించినటువంటి ఒక ఎదుగుదలని మాత్రం ఇక్కడ కాదు, ఏ వేదిక మీద కూడా నేను గర్వంగా చెప్పాను. ఇవాళ ఒక గజ్వేల్ 35 ఏళ్ల క్రితం గజ్వేల్ ప్రెస్ క్లబ్ బాధ్యుడిగా ఉన్న నేను ఇవాళ రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతానని నేను ఏనాడు కల్లో అనుకోను. నా పనిని జర్నలిస్టుల సంక్షేమం, దానికోసం నేను పాటుపడుతూ చెంచలుగా ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ 9వ మెట్టులో నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా అవుతాను. నిజంగా మిత్రులు చాలా మంది చెప్పినట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి నాకు ఎదురైన ఆటంకాలు, అవరోధాలు, ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవన్నిటిని దాటుకుంటూ నేను ఇవాళ ఈ 9వ మెట్టును ఎక్కగలిగాననే విషయాన్ని దృష్టి చేస్తున్నాను. నిజంగా ఒక మాటలు చెప్పాలంటే మన మిత్రులు శంకర్, మా రంగాచార్య చాలా మంది ప్రస్తావించారు. ఇవాళ ఒక జిల్లా అధ్యక్షుడి హోదానే ఉన్నటువంటి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న కాలంలో 90వ దశకంలోనే నేను నిజంగా నన్ను మట్టు పెట్టడానికి అప్పటి రాజ్యం నన్ను వెంటాడింది. నేను లేకుండా చేయాలి సమాజంలో అని ఈ విషయం మీ అందరికీ ఇప్పుడు నేను చెప్తున్నాను. AK-47లో మన మిత్రుడు బోధ్ చెప్పింది అక్షరాలని. ఆయన అప్పుడు కోసం కానిస్టేబుల్ చేసుకున్నాడు కనుక ఆయనకు అన్ని విషయాలు తెలుసు. SP DK సింగ్ అనే ఒక అప్రజాస్వామిక ఆత్మీయమైన స్నేహితుడు. అక్షరాన్ని రాయాలంటే చాలా కష్టాలు అనుభవించాలి. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలతపడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా ధరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుపోతా ఉన్నదా, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. కాబట్టి మన జీవితాన్ని మనమే చెప్పుకోవాలి. మనం ఎలా ఉండాలంటే అలా ఉంటాం. ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి? వీళ్ళేమి పెట్టుబడిదారులు కాదే, వీళ్ళేమి భూస్వాములు కాదే, వీళ్ళేమి దేశంలో ఉన్న అనేక కుంభకోణాలు చేసే వాళ్ళు కాదే. కానీ ఒక మైనారిటీ జాతులు మొత్తం కూడా మెజారిటీ వాళ్ళని అండబెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం ఈ రోజు వీళ్ళని అవమానపరుస్తున్న పరిస్థితి నా కళ్ళ ముందు అవపడతా ఉంది. ఎప్పుడు ఇంటికి పోయినా ఏముంటది? నీకున్న ఆస్తులు కూలిపోయే గోడలు, నువ్వుగన్న పిల్లలు హోటల్లో కప్పులు, మండేని ఆకలి మంటలు, మండేని ఆకలి మంటలు, అత్తరు సలినాగవ్వాగవు. బోలోరే బోలోరే ఓ మేరా బాయ్, బోలోరే ఓ మేరా బాయ్. ఈ తల్లి ఒడిలో పుట్టి ఈ మట్టిలో కలిసిన, ఈ జన్మ భూమి కోసం ప్రాణాలెన్నో పోసిన, నీ దేశంలోనే నిన్ను పరదేశీగా చూస్తా ఉంటే బోలోరే బోలోరే ఓ మేరా బాయ్, బోలోరే ఓ మేరా బాయ్. దీపావళి పండగ నాడు తారాజుపై ఎగిరాము, రంజాను పండగ నాడు గుండెకు గుండెను కలిపాము. మన స్నేహం విడిపోలేదని, మన ప్రేమకు ఎల్లలు లేవని, బోలోరే బోలోరే ఓ మేరా బాయ్, బోలోరే ఓ మేరా బాయ్. మసీదు అని ఒకరన్నా, మందిరు అని ఒకరన్నా, నిన్ను నన్ను కలిపింది మమతల గుడి ఒకటన్నా. ఎగిరే ఆ పావురాలకు, ఎగిరే ఆ పావురాలకు ఏ గుళ్ళైనా ఒకటే నాని. బోలోరే బోలోరే ఓ మేరా బాయ్, బోలోరే ఓ మేరా బాయ్. ఈ రోజు వచ్చిన సభలు చూస్తుంటే ఎంత అద్భుతమైన ఓ సుందర దృశ్యంగా నందనవనము లాంటి నవభారతాన్ని నిర్మించడానికి ఎలాంటి పౌరులు కావాలో అలాంటి ఆత్మీయత కలిగిన మిత్రులు మొత్తం కూడా ఈ రోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఈ దేశం ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగాన్ని ఇచ్చాడో ఆ రాజ్యాంగాన్ని ఇలా కుళ్ళబొడుస్తున్నారు. ఏ డెమోక్రసీ వ్యవస్థ మీద మనం అందరం 4 స్తంభాలు
వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. మన శ్రామిక వర్గం కట్టుకున్న అంతస్తులను మొత్తం కూడా ఒక్కొక్కటి పెట్టుబడిదారులకు ఈరోజు అమ్మేస్తున్నారు. 3 రంగుల జెండాకు బదులుగా ప్రత్యామ్నాయ జెండాను తీసుకురావాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఇలాంటి మహనీయుడు, ఇలాంటి సెక్యులర్వాది, ఇలాంటి శాంతి కాముడు, ఇలాంటి పత్రికా రంగంలో ఎదిగి వస్తున్న ఇరహతల్లి లాంటి మహనీయుడు మనకు అవసరమనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా ఈ సెక్యులర్ వ్యవస్థను, ఈ డెమోక్రటిక్ వ్యవస్థను, డెమోక్రసీ ఉట్టిగానే రాలేదు. కళలు కట్టి రాత్రి కూడా కళలు కట్టి పొద్దున్నే రాజ్యాంగంలో రాయలేదు ఆయన. బౌద్ధుల కాలం నాడు ఇది. ఈ ప్రపంచానికి డెమోక్రసీ చెప్పిన బౌద్ధుల కాలంలో బౌద్ధ శిష్యులందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే చెట్టు పెరడు మీద వాళ్ళ అక్షరాలు రాసి, వాళ్ళ మనోభావాలు రాసి, అందరూ కలిసి ఒక డబ్బాలో అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. అలాంటి ఒక సనాతనమైన బౌద్ధ సిద్ధాంతం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ డెమోక్రసీని తీసుకొచ్చాడు. అలాంటి డెమోక్రసీ ఈరోజు ఏమవుతుంది? ధనస్వామ్యం అవుతుంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అవుతే ఏంటి పరిష్కారం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, ఈ దేశానికి విప్లవమే పరిష్కారం అని చెప్పాడు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యమైన తర్వాత ఇక్కడ విలువలు ఉండవు, కాబట్టి అనివార్యంగా విప్లవం అవసరమైందని మహానుభావుడు ఆ రోజే చెప్పాడు. కాబట్టి విరహతాల లాంటి పాత్రికేయ విప్లవకారుడు రేపటి సమాజానికి అవసరం. ఆ పాత్ర ఖచ్చితంగా ఆయన పోషిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.